ఇక్కడ ప్రజాస్వామ్యంతో అందరూ భాగస్వామ్య రాజధాని అనేది కూడా మనకి అనౌన్స్మెంట్ ఫస్ట్ నుంచి అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు అంతర్జాతీయ కాలేజీలు, నేషనల్ కాలేజీలు 4 ఉన్నాయి మన రాజధానిలో. మన పిల్లలకి ఇక్కడ ఎవరికైనా సరే ఒక్క పిల్లాడికి కూడా ఫీజు లేకుండా ఆ లైన్లో ఉంచుకొని 5 లక్షలు 6 లక్షలు కట్టి తీసుకోవటం. ఇంకా భాగస్వామ్యం ఎక్కడ ఉంది సార్? మన భూముల్లో వాళ్ళ కాలేజీలు కట్టుకొని వాళ్ళు వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుని ఉంటే వాళ్ళు మనం కూడా పిల్లల్ని కూడా ఎగబడే తీసుకుంటున్నాం. భాగస్వామ్యం అనేది లేదు సార్, ఎక్కడ భాగస్వామ్యం లేదు. మా భూములు కాపాడుకోవాల్సి వీళ్ళందరూ కూడా వచ్చింది కూడా భూములు కాపాడుకుందాం అనేది వాళ్ళతో భయపడి మరి ఇండైరెక్ట్గా ఏదో రకంగా మనం సాధించుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇంతకుముందు కేసులన్నీ వేసి ఉన్నాయి. గతంలో కేసులన్నీ వేసిన తర్వాత చంద్రబాబు గారు రాగానే అవన్నీ డిస్మిస్, అవన్నీ తీసేయండి, ఇక ఆ పాత కత్తులను తీసేయండి, కొత్త కత్తులో నరుగుదాం అంటే నేను నా భాషలో చెబుతున్నా సార్, మీరేమనుకోవండి. కొత్త కత్తులో నరుగుదామని మళ్ళీ మొదలుపెట్టాడండి. మొదలుపెట్టేసి మరే ఉండవల్లిలో, నాది ఉండవల్లి సార్, నా పేరు వేసిరెడ్డి, మళ్ళీ చెప్తున్నాను నేను. 4 రోజులు మా ఊరు మొత్తం కూడా 4 రోజులు పేపర్లో వస్తూ ఉన్నాయి. ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ఎంత భూమి పోతుంది అనేది కూడా ఏం లేదు. సర్వే నెంబర్ చుట్టం పేర్లు కొట్టాడు, సర్వే నెంబర్ చుట్టం పేరు. అసలు యువనాడిసేలో కూడా లేఅవుట్ వేసేసి మన ఈ ఆఫీస్లో ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఆఫీస్లో బోర్లు కట్టి ఇది ఈ రోడ్డు ఇటు, ఈ రోడ్డు ఇటు, ఈ ప్లాట్ ఇది అని చెప్తారు కదా. అట్లాంటి పరిస్థితి ఉండవల్లికి వచ్చింది సార్ ఇక్కడ. ఇప్పుడు అయితే అసలు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, భూములు ఇచ్చేసారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, కొంతమంది ప్లాట్లు తీసుకున్నారు, అది రకరకాలుగా ఉన్నది. అది దాని జోలైతే పోవద్దు. యవ్వనాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో దాన్ని ఎక్విజేషన్ మాత్రం పూర్తిగా వ్యతిరేకిద్దాం. దీని మీద నా సజెషన్ కూడా ఏంటంటే, అసలు భూములు ఇవ్వకపోతే మాత్రం దాన్ని మాత్రం రిజెక్ట్ చేసి దాన్ని కాపాడుకోవడం కోసం రైతు వాడి ఇష్టమైతే ఎత్తాడు. 9.2 అనేది వాళ్ళు పెట్టిన నిబంధన, వాళ్ళే 9.2, 9.3 2 పెట్టారు. ఆ 9.2 ఏంటంటే యువనాళ్ళు ఏమైనా ఉంటే మీరు కాగితం ఇవ్వండి, మేము తీసుకోం ఆ భూమిని అన్నారు. అసలు ఆ 9.2 ఎడిపోయింది సార్, అలా అది పోయింది, అభ్యంతరం అన్నారు. అప్పుడు నిజమే కావాలని మేము అందరూ 9 ఇచ్చాం. దాదాపు అందరూ ఇక్కడ 90% అందరూ ఇచ్చిన తర్వాత 9.9 ఎక్కారు. ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త కళ్ళతోటి మళ్ళీ రణరంగం సిద్ధం చేస్తున్నారు. ఎట్లాంటిది అట్లాగే మరి ఉండవల్లి దగ్గర ఆ కొండవీటి బాగుది ఆల్రెడీ 16 పంపులతోటి స్కీమ్ రన్ అవుతాం సార్. అది ఎత్తిపోతల పథకం. దాన్ని మరి అసలు కొండవీటి బాగు అనేది రాదు, ఎక్కడ నీళ్ళు అంటారు కదా వాళ్ళు. మరి కొండవీటి బాగులోకి ఎత్తిపోతల పథకం పెట్టారు, 16 పంపులు పెట్టారు కదా, హై పవర్ పంపులు. అవి ఇక్కడి నుంచి కాదు, 246 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ కట్టారు. ఓకే, నీళ్ళు ఎత్తిపోతల పథకం పెట్టారు. మళ్ళీ రెండో ప్రాజెక్టు మళ్ళీ 12 ఎకరాలకి ఇప్పుడు మళ్ళీ ఎక్విజేషన్ పెట్టేసి మళ్ళీ రెండోది ఎత్తిపోతల పథకం మళ్ళీ 456 కోట్ల రూపాయలు. ఎవరు సంసార్ ఇది? అయితే నేను చెప్పే ఏంటంటే, ప్రజల డబ్బు కూడా ఎంత వృధా అవుతుంది అనేది కూడా నా అభిప్రాయం సార్. అంతేగాని నాకు వేరేగా ఇంకోటి చెప్పడానికి కాదు, నా ఆవేదన చెబుతాను సార్. ఎందుకంటే ప్రజల డబ్బు, ఇంత డబ్బులు అన్యాయం చేయకూడదు. అసలు ఆ రోడ్లు ఏంటి సార్? ఆ రోడ్లు 1 కిలోమీటర్కి వచ్చి ఎన్ని కోట్ల రూపాయలు సార్ వేసేది? అరే మామూలు నేషనల్ డ్రైవ్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇస్తున్నారు 24 కోట్ల రూపాయలని. మనాడు కిలోమీటర్కి ఎంత అండి? 120 కోట్ల రూపాయలు. ఈ సొమ్ము జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక ఈ చేసిన పని 25% చేసినా 20% చేసినా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళకేం ఇబ్బంది లేదు, ఏ కాంట్రాక్ట్ అయినా సరే ఏం ఇబ్బంది లేదు. నేను ఆవేదన చూస్తున్నాను సార్, ఎందుకంటే నిరంతరం నేను ఆ రాజధానిలో తిరుగుతూ ఉంటాను. నేను తిరుగుతున్నప్పుడు నాకు అది ఎంత కనపడతా ఉంటాయి. ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ సేఫ్ సైడ్లు కానీ కాంట్రాక్టర్లు కానీ అందరూ తీసుకుంటారు సార్. నిజంగా ఈ డబ్బు అంతా కూడా మంది ఇక్కడ కట్టే వాళ్ళది. మన అన్ని ట్యాక్స్లు కట్టుకున్న తర్వాత ఈ డబ్బు ఇంత దుర్వినియోగం అవుతుంది. అసలు వాళ్ళకి వరదెత్తే బెటరు. ఎందుకంటే 450 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేస్తారు కదా వరదరంగా నీటి తరలించడానికి. అదో పేరు. ఇట్లా జరుగుతుంది సార్. కనుక మనం ఇచ్చిన వాళ్ళే ఇచ్చేసారు, అయిపోయిందండి ఆల్రెడీ. వాళ్ళ రిటర్నబుల్ ప్లాట్లు కానీ ఇంకా అది వెనక్కి తీసుకురావడం అనేది సాధ్యపడదు. అసలు అది హైలీ ఇంపాసిబుల్ ఎంత చేసినా కూడా. ఇవ్వనోళ్ళ భూములు మాత్రం కాలు పెట్టనీయకుండా మనం చేయగలిగితే శభాష్, మనకు అంతకంటే మనం కోరుకునేది ఏమీ లేదు సార్. అది